మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం మన కడప జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎన్నో రకాల యాక్సిడెంట్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అందులో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అన్ని రకాల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని కూడా ఎవరో ఒకరు వచ్చి గుద్ది వెళ్ళడము, లేకపోతే పార్కింగ్ చేసిన ఉన్న వెహికల్స్ ని కూడా వాటిని గుద్దుకొని కూడా యాక్సిడెంట్ జరగడము, ఇట్లా రకరకాలుగా యాక్సిడెంట్ అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనము కడప నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మద్యం సేవించి వాహనం నడపడం వల్లను ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా వాహనాలు నడుపుతూ వెళ్లే వారి మీద, ఇంకా రకరకాల వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది ఒకసారి సిఐ గారు మనతోనే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నించారు. మద్యం తాగడం వల్ల మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయనే మాట వాస్తవమే. కానీ దానికంటే ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ ఇలాంటి రకరకాల కారణాల చేత కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏమంటే ఈవెన్ రాంగ్ పార్కింగ్ వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ రోడ్డు మీదనే పార్క్ చేసేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అలాంటి లారీలు కూడా గుద్దుకొని చనిపోతున్నారు. అఫ్ కోర్స్ మద్యం తాగడం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాకపోతే నైట్ టైం జరిగే యాక్సిడెంట్ల కంటే కూడా డే టైం ఇప్పుడు పిల్లలు కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, స్కిడ్ అయి పడిపోతున్నారు, వాళ్ళంతకు వాళ్ళే ఓవర్ స్పీడ్ వెళ్తా ఉన్నారు. ఇక ఈవెన్ పేరెంట్స్ కూడా ఎటువంటి బాధ్యత లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా పిల్లలకి బండ్లు కొనే చేసిస్తున్నారు. స్కూల్లోకి పోయే పిల్లలు కూడా టూ వీలర్స్ వేసుకునే వెళ్తున్నారు. అంటే ఒక పోలీస్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరో రెస్పాన్సిబిలిటీ అంతే తప్ప మాకేం రెస్పాన్సిబిలిటీ లేదు అనే విధంగా ఈ పేరెంట్స్ కూడా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ సహకారం ఉంటే పిల్లల్లో మార్పు వస్తే అది మారుతుంది. రెండోది, అందరిలో కూడా డ్రైవింగ్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఎవరికి కూడా డ్రైవింగ్ 90% ఎవరికి రాదు. 10% పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తుంది. 90% వాళ్ళ డ్రైవింగ్ లోపాలే ఉన్నాయి. ఇంకా కొంతమంది పోతే ఇన్ఎక్స్పీరియన్స్, రోడ్డు మీద ఎవరు దూరుతారు, లేక పిల్లలు ఎవరైనా రోడ్డు మీద నడుస్తున్నారా, ఎప్పుడు దూరుతారో తెలియదు. పశువులు, కుక్కలు ఏదో వస్తుంటాయి, అవి ఎట్లా దూరుతాయేమో అని జాగ్రత్తగా తీసుకోవడము, ఆ గెస్ట్ చేయగలగాలి, జడ్జిమెంట్ చేయగలగాలి. ముందర పోయే వ్యక్తి బండి ఆపుతున్నాడా, రైట్ తిరుగుతున్నాడా, లెఫ్ట్ తిరుగుతున్నాడా అని గెస్ట్ చేయగలగాలి. అట్లా ఏం లేకోకుండా అతను రైట్ టర్న్ అవుతుంటాడు, మీరు చూసుకోకుండా అతను పోయి గుద్దేస్తారు. రెండోది, కామన్ నడుచుకుని పోయే పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారంటే స్పీడ్ గా వెహికల్ వస్తుంటాయి, ఇట్లా చెయ్యి ఎత్తేసి వాడు చూస్తున్నాడా లేదా ఐ కాంటాక్ట్ పెట్టుకోరు, ఇట్లా చెయ్యి ఎత్తేసి రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది కూడా వాళ్ళు ఒకవేళ ఐ కాంటాక్ట్ ఉండినా కూడా లారీనో టూ వీలర్ అతను బ్రేక్ వేయడానికి కూడా అవకాశం లేదు. బ్రేక్ వేసినా ఆ స్పీడ్ మీద బండి ఆగదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కామన్ పబ్లిక్ కూడా ఇట్లా తీసి వెళ్ళిపోతున్నారు. అరే వెహికల్ వస్తా ఉంది, కొద్దిసేపు అదే పోనీలే అని. నేనే ఎగ్జాంపుల్స్ ఎన్నో చూశాను. ఒక కూడళ్ళ దగ్గర ఏం చేస్తున్నారంటే ఈ యాక్సిడెంట్లు కావడానికి మెయిన్ కారణం ఇది కూడా. టిఫిన్ సెంటర్స్, టీ సెంటర్స్ కూడలలోనే ఉంటున్నాయి. దానికి తోడు ఈ బజ్జీ, టిఫిన్ ఇట్లాంటి సెంటర్స్ కూడా సెంటర్ లోనే ఉంటున్నాయి. వాళ్ళు కూడా రోడ్డు మీద పెట్టేస్తున్నారు. రోడ్డు మీద పెడితే ఈ దానికోసం వచ్చిన ఈ మనుషులు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదన్నట్టు. మరి ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు దీంట్లో. రోడ్డుకి అడ్డంగా పెట్టేసి ట్రాఫిక్ జామ్ అవుతుంటది, ఇతరులకి ఇబ్బంది అవుతుంటది, వాళ్ళకి అడ్డంగా అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలిసినా కూడా వాళ్ళు అట్లే పెట్టి చేస్తున్నారు. అంటే మనుషుల్లో మార్పు రావాలి. దాని గురించి మేము ఎంతో ట్రై చేస్తున్నాం, ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాము, మరి హెల్మెట్ పెట్టుకోవాలని అవేర్నెస్ ఇస్తున్నాం, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము, స్కూల్స్ కాలేజీలు తిరిగి ఎంతో అవేర్నెస్ ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాలేదు. ఎప్పుడైతే నాకు తెలిసి ఇందాక నేను చెప్పినట్టు ఆ బీపీ షుగర్ వస్తేనే గ్రౌండ్ లో పడి వాకింగ్ చేసినట్టు యాక్సిడెంట్ అయితేనే వాడికి తెలుస్తుంది తప్ప అంతవరకు తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయడం లేదు. సో దీనిలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటేనే ఇది అవుతుంది తప్ప లేకపోతే కాదు. సార్, యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే నేను యాక్సిడెంట్స్ ప్రివెన్స్ కోసము ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ ఏరియాలో నేను గుర్తించి అక్కడ యాక్సిడెంట్ ప్రోన్ గోస్ట్ లో అని బోర్డ్స్ పెట్టడము, ఫ్రీ లెఫ్ట్ దగ్గర కూడా అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంది, బస్సులు అవి స్టాప్ చేయకూడదు అని బోర్డులు పెట్టడము, అక్కడ ఉండే టర్నింగ్ పాయింట్స్ లో నిలబడి బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇక్కడ నిలబడకూడదు, బస్ స్టాప్ అక్కడ ఉంది అక్కడ వెళ్ళండి అని చెప్పడము. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు వాళ్ళ మేనేజర్ కూడా మాట్లాడి లెటర్ పెట్టాను.
బస్సు స్టాప్ ఎక్కడుందో అక్కడే నిలబెట్టండి, కానీ సర్కిల్స్ లో మీరు నిలబెట్టడం వల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుంది. సర్కిల్లో మీరు నిలబెట్టడం వల్ల ఎవరైనా రోడ్డు క్రాస్ చేసే వాళ్ళకి మీ బస్సు పక్కన నుంచి వచ్చే వెహికల్ కనపడడం లేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయని అవేర్నెస్ ఇస్తున్నాము. మాక్సిమం చేస్తున్నా నా వంతు కృషి. కానీ మైనర్స్ కూడా డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అనేవి ఎన్నో జరుగుతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకి ఈ పిల్లల మీద ఎటువంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చెప్పి? ఈ మైనర్స్ డ్రైవింగ్ కూడా పట్టుకొని వచ్చే వెహికల్ మా దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. అదే విధంగా పేరెంట్స్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము, వార్న్ చేస్తున్నాం పిల్లలకి ఇవ్వకూడదని. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళంతకు వాళ్ళే తప్పైపోయింది మాకు వదిలేసేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ పిల్లలకి వాళ్ళు బాధ్యత తీసుకొని పిల్లలకు నడుపు ఇవ్వకూడదు అనే ఆలోచన లేదు. మీరు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తే స్కూల్ టైమింగ్స్ లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగింటాయి. అదే స్కూల్ పిల్లలకే కాలో చేరిగింటది, అయినప్పటికీ కూడా మళ్ళీ అదే స్కూల్ కి పిల్లలు టూ వీలర్లలో పోతుంటారు. ఆ స్కూల్లో టీచర్లు చెప్పడం లేదు, అట్లని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పడం లేదు, ఈ పిల్లల్లో కూడా మార్పు రావడం లేదు. అరే మొన్ననే వాడికి అయింది కదా అని నాకు అవుతుందేమో అనే వాడికి పెద్ద తెలియడం లేదు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే తెలిసి తెలియని వయసు, ఇన్ఎక్స్పీరియన్స్ తో ఏదైనా టర్నింగ్ వచ్చినా ఓవర్ స్పీడ్ తో టర్న్ చేయడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఓవర్టేక్స్, హెవీ లారీ ఉంటది, దాన్ని ఓవర్టేక్ చేసి ఇమీడియట్ గా లెఫ్ట్ కో రైట్ కో టర్న్ చేయడము వీళ్ళు గెస్ చేయలేరు. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ తో జరిగే యాక్సిడెంట్లు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. సరే, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దీన్ని అయితే మనం ప్రివెంట్ చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు మీరు ప్రతిసారి తీసుకొచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా దానికి బియాండ్ గా ఏమన్నా చేయబోతున్నారు? ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కామన్, కాకపోతే ఏమంటే మేము అవేర్నెస్ తీసుకొస్తేనే అవుతుంది సాధ్యం ఇది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రోడ్లన్నీ కూడా ఇంత బిఫోర్ లాగా రోడ్లు అంత ఇదిగా లేవు. ఇప్పుడు చాలా స్పీడ్ పోవడానికి అనుకూలంగా రోడ్లు ఉన్నాయి, బండ్లు కూడా అదే విధంగా బాగా స్పీడ్ పోవడానికి అనుకూలంగా ఉన్నాయి. బండి ఎక్కిన తర్వాత ఆ బండ్లు కూడా చాలా అట్రాక్టివ్ గా ఒక్కొక్కరు పిల్లలు 2 lakhs 3 lakhs 350 lakhs 3,50,000 అట్లాంటి బండ్లు కూడా నడుపుతున్నారు. ఆ బండి ఎక్కిన తర్వాత మన మైండ్ మూడ్ మారిపోతా ఉంది. మాక్సిమం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తేనే అవుతుంది అని అనుకుని ప్రతి స్కూళ్ళు కాలేజీలు తిరిగేసి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నాను. వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అనుకుంటున్నాను నేను. సిఏ గారు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ చేతికి బండ్లు ఇవ్వకండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఎవ్రీథింగ్ అన్ని ప్రాపర్గా చేతిలో పెట్టుకొని డ్రైవ్ చేయండి. మీ ప్రాణాలు మీ బండి మీరు డ్రైవ్ చేస్తూ మీ ప్రాణాల మీద వరకైతే తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు.